ఈసీలో భాగంగా జన్యు శాస్త్రంలో మనకు నిన్న ఏబీఓ రక్త గ్రూపుల గురించి తెలుసుకున్నాము ముందు క్లాస్లో. ఇప్పుడు బహుజన్యు అనువంశికత అనే అంశం గురించి తెలుసుకున్నాం. ఏదైనా ఒక లక్షణం అనువంశికతను అనేక జన్యువులు ఒకే సమూహంగా ఏర్పడి నియంత్రించే స్థితి బహుజన్యు అనువంశికత అంటారు. మెండెల్ సూత్రాల ప్రకారము ఒక జన్యువు అంటే జంట యుగ్మ వికల్పకాలు ఒక లక్షణాన్ని నిర్దేశిస్తుంది. ఈ అనువంశికతను మనము ఏకజన్యు అనువంశికత అని అంటాము. ఉదాహరణకు బఠానీ మొక్కలో ఎత్తు ఆ లక్షణాన్ని, డ్రోసోఫిలాలో దేహవర్ణము అనే లక్షణాన్ని ఒకే జన్యువు అంటే క్యాపిటల్ T లేదా క్యాపిటల్ Gని నియంత్రిస్తుందని ఇదివరకే మనం తెలుసుకున్నాం. ఈ విధంగా కాకుండా ప్లియోట్రోపీ అనే సూత్రం ప్రకారము ఒక జన్యువు అనే దృశ్య రూపాలను ప్రభావితం చేస్తుందని కూడా మనము తెలుసుకున్నాం. రెండు నియమాలకు భిన్నంగా బహుజన్యు అనువంశికతలో అనేక జన్యువులు కలిసి ఒకే లక్షణాన్ని క్రమబద్ధీకరిస్తాయి. ఈ ప్రక్రియలో పాల్గొనే జన్యువులు ఒక దృశ్య రూప మొత్తం లక్షణాన్ని చిన్న పరిమాణాలతో సంచితం చేస్తూ కూడిక పద్ధతిలో అంటే అడెక్టివ్ ఈ కూడిక పద్ధతిలో మనకు 1+1+ లాగా పోగు చేస్తాం. అందువల్ల బహుజన్యు అనువంశికతను పరిమాణాత్మక అనువంశికత అని కూడా అంటారు. జన్యు శాస్త్రంలో దీనిని బహుళ కారక అనువంశికత అని కూడా సంబోధిస్తారు. పరిసర కారకాలు బహుజన్యు అనువంశికతను సరిదిద్దుతూ ఒక నిర్దేశిత మార్గంలో నడిపిస్తాయి. బహుజన్యు అనువంశికతను అనేక ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. మానవుడిలో చర్మము రంగు, ఎత్తు, బరువు, మేధోశక్తి వంటి లక్షణాలు బహుజన్యు నియంత్రణ చర్యలుగా ప్రస్ఫుటముగా ఈ పాఠ్యాంశంలో మానవ చర్మ వర్ణన ఏ విధంగా సంక్రమిస్తుందో కూడా తెలుసుకుంటున్నాం. ఇక్కడ మానవ చర్మం వర్ణం, మానవుడిలో చర్మము రంగు మెలనిన్ అనే వర్ణద్రవ్యముపై ఆధారపడి ఉంటుంది. మెలనిన్ సంపూర్ణ స్థాయిలో ఉత్పత్తి అయితే చర్మం రంగు నల్లగాను, ఉత్పత్తి కాకపోతే తెల్లగాను ఉంటుంది. కనీసము 2 లేదా 3 జతల జన్యువులు మెలనిన్ సంశ్లేషణను నియంత్రించే చర్మము రంగును కలిగిస్తాయి. 1913 సంవత్సరంలో డావెన్పోర్ట్ నీగ్రో ఆల్బినో జనాభాలో ఏ విధంగా చర్మము రంగు నియంత్రించబడుతుందో వివరించాడు. ఇక్కడ మనకు డావెన్పోర్ట్ అనేటువంటి శాస్త్రవేత్త 1913 సంవత్సరంలో నీగ్రో జాతికి చెందినటువంటి వారిని, ఆల్బినో జాతికి చెందినటువంటి జనాభాలో ఏ విధంగా వారి చర్మము రంగు నియంత్రించబడిందో వివరిస్తున్నాడు. ABC అనే 3 బహిర్గత జన్యువులు ఒక్కొక్కటి కొంత నిర్ణీత పరిమాణంలో మెలనిన్ను తయారు చేస్తాయి. ఇవి 3 ఉంటే పూర్తి స్థాయిలో మెలనిన్ తయారై చర్మము గాఢ నలుపు వర్ణంలో ఉంటుంది. అందువల్ల వీటిని వర్ణక జన్యువులు అంటారు. గాఢ నలుపు ఉంటే మనం ఏమంటామో వర్ణక జన్యువులు అంటారు. వీటి అంతర్గత రూపాలైన యుగ్మ వికల్పకాలు మెలనిన్ తయారీకి సహకరించవు. అంటే వీటిలో ఉన్నటువంటి అంతర్గత రూపాలైన యుగ్మ వికల్పకాలు మెలనిన్ తయారు చేయడానికి సహకరించవు. అందువల్ల వీటిని తటస్థ జన్యువులు అంటారు. వీటి సమక్షంలో చర్మము రంగు లేత వర్ణంలోనూ తెల్లగా ఉంటుంది. ఈ నియమం ప్రకారము క్యాపిటల్ AA, క్యాపిటల్ BB, క్యాపిటల్ CC జన్యు రూపం ఉండటం వల్ల నీగ్రోలు నల్లగాను, స్మాల్ AA, స్మాల్ BB, స్మాల్ CC జన్యు రూపం ఉండే ఆల్బినో తెల్లగా ఉంటారు. ఇక్కడ ఇద్దరిని తీసుకుంటున్నాడు. ఎవరిని? ఈ డావెన్పోర్ట్ అనేటువంటి శాస్త్రవేత్త చేస్తున్నాడు. ఎందుకు చర్మం నలుపు రంగులో ఉంది, వాటి యొక్క ఆ నలుపు రంగు ఉండటానికి కారణం ఏంటి జన్యువులు అనేటువంటి తెలుసుకోవడానికి 1913 సంవత్సరంలో ఆయన ప్రయోగం చేస్తున్నాడు. అప్పుడు ఎవరిని తీసుకున్నాడు? నలుపు వర్ణం ఉన్న నీగ్రో పురుషుని తీసుకున్నాడు. ఆ నీగ్రో పురుషునిపై ఉండేటువంటి జన్యువులు ఎలా ఉన్నాయి? అన్నీ క్యాపిటల్ లెటర్లో ఉన్నాయి. ఆ క్యాపిటల్ లెటర్లు ఏంటివి? ABC అనేటువంటివి తీసుకున్నాడు. లేత వర్ణంలో ఉన్నటువంటి ఆల్బినో స్త్రీని అంటే యువతిని తీసుకున్నాడు. అక్కడ జన్యువులు ఎలా ఉన్నాయి? నియంత్రించేటువంటి అన్ని స్మాల్ లెటర్లు ఉన్నాయి. స్మాల్ A, స్మాల్ B, స్మాల్ C అనేటువంటి ఉన్నాయి. వీరిద్దరిని ఇక్కడ మనకు చేస్తున్నాడు. ఈ నీగ్రో ఆల్బినోల మధ్య వివాహం ఫలితంగా మనకేమేర్పడుతున్నాయి?
ములట్టాలో అనే చామన ఛాయ మధ్యస్థ చర్మపు రంగు కలిగిన కొత్త సంతతి ఆవిర్భవిస్తుంది. ఈ ముల్లట్టుల మధ్య జరిగిన వివాహ సంబంధాల ఫలితంగా వివిధ చర్మపు రంగు గాఢతలు కలిగిన 7 జన్యు రూపాలను కలిగిన సంతాన సమూహాలు ఏర్పడ్డాయి. నీగ్రో, ఆల్బినో జాతుల మధ్య చర్మము రంగు అనువంశికతను క్రింది విధంగా చూపవచ్చు. అంటే వీరిద్దరికీ కలిగినటువంటి సంతతిలో మనకు చామన ఛాయ కలిగిన మధ్యస్థమైన ములట్టోలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఇక్కడ వీటిలో మనకు ఎవరిని నీగ్రో జాతికి చెందినటువంటి పురుషుని ఆ జన్యువులు ఎలా ఉన్నాయి, అన్నీ క్యాపిటల్ లెటర్లో ఉన్నాయి, బహిర్గత లక్షణాలు ABC అని. అదేవిధంగా ఆల్బినో జాతికి చెందినటువంటి స్త్రీ, ఆమె మీద ఉన్నటువంటి జన్యువులు ఎలా ఉన్నాయి, అంతర్గత జన్యువులు ఉన్నాయి, స్మాల్ ABC అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ ఏమొచ్చింది అనేటువంటి తీసుకుంటే F1 తరంలో మనకు ములట్టోలో అనేటువంటి చామన ఛాయ కలిగింది. ఇక్కడేమో పురుషుడు నలుపు వర్ణంలో ఉన్నాడు, స్త్రీ లేత వర్ణంలో ఉంది. వారికి మధ్య మొదటి తరంలో మనకు చామన ఛాయ కలిగినటువంటి ములట్టోలు అనేటువంటి ఏర్పడినాయి. తర్వాత మళ్ళీ చేసినప్పుడు అందులో మనకి ఎన్ని ఏర్పడుతున్నాయి అంటే కనుక F2 తరంలో ఏర్పడే జన్యు దృశ్య రూపాలు మనకు ఇక్కడ ఏర్పడే 7 దృశ్య రూపాలు ఏర్పడుతున్నాయి. ఆ 7లో మనకి ఏ విధంగా ఉన్నాయి అంటే గాఢ నలుపు, సుమారు నలుపు, అదేవిధంగా చామన ఛాయ, సుమారు తెలుపు, పూర్తి తెలుపు అనేటువంటి ఏర్పడతాయి. పై విధంగా చూపిన విధంగా జన్యు రూపంలో వర్ణక జన్యువుల సంఖ్య బట్టి మానవుడి చర్మపు రంగును నిర్ధారణ అవుతుంది. ఒక జన్యు రూపంలో అన్ని వర్ణక జన్యువులు ఉంటాయి. అవి ఏంటివి? బహిర్గత జన్యువులు, అన్నీ బహిర్గత. ఆ వ్యక్తి పూర్తి మనకి ఎలా ఉన్నాడు అంటే నల్లగా ఉన్నాడు. వర్ణక జన్యువుల సంఖ్య తగ్గే కొద్దీ చర్మంలో నలుపు తీవ్రత తగ్గుతూ ఉంటుంది. అదేవిధంగా ఒక జన్యు రూపంలో పూర్తిగా తటస్థ జన్యువులు అంటే ఏంటివి? అంతర్గతంగా ఉన్నటువంటి ABC ఉంటే ఆ వ్యక్తి యొక్క చర్మం పూర్తిగా తెల్లగా ఉంటుంది. తటస్థ జన్యువుల సంఖ్య తగ్గే కొద్దీ లేదా వర్ణక జన్యువుల సంఖ్య పెరిగే కొద్దీ చర్మము నల్లబడుతూ ఉంది. ఈ జన్యు రూపంలో వర్ణ తటస్థ జన్యువుల సంఖ్య సమానంగా ఉంటే ఆ వ్యక్తి యొక్క చర్మం రంగం మధ్యస్థంగా ఉంటారు. అంటే అక్కడ ఏం ఏర్పడుతున్నాయి? క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ అనేటువంటివి ఏర్పడుతున్నాయి. క్యాపిటల్ A స్మాల్ a, క్యాపిటల్ B స్మాల్ b, క్యాపిటల్ C స్మాల్ c అనేటువంటి ఏర్పడుతున్నాయి, మధ్యస్థంగా ఉంటున్నాయి. ఇక్కడ 7 దృశ్య రూపాలు మనం చూస్తున్నాం. అది గంట ఆకారంలో, మనం ఇక్కడ రేఖాచిత్రాన్ని తీసుకున్నప్పుడు గంట ఆకారంలో ఏర్పడుతుంది, బెల్ షేప్డ్ మనం తీసుకోవాలి. ఇక్కడ వీళ్ళను చేసినప్పుడు ఆ 7 దృశ్య రూపాల రేఖాచిత్రం చూపిస్తే అది ఒక గంట ఆకారంలో ఏర్పడుతుంది. దీనిని ప్రమిద రేఖ లేదా సాధారణ రేఖ అని కూడా అంటారు. ఇక్కడ ఈ ప్రమిద రేఖను అధ్యయనం చేయడం ద్వారా ఒక జనాభాలో వివిధ దృశ్య రూపాలు ఏ విధంగా విస్తరించి ఉంటాయో మనము తెలుసుకోవచ్చు. దీన్ని బట్టి జనాభాలో పూర్తి నలుపు లేదా పూర్తి తెలుపు చర్మం కలిగిన వ్యక్తులు చాలా తక్కువ ఉంటారని, చామన ఛాయ కలిగినటువంటి వారు అధిక సంఖ్యలో ఉంటారని మనం గ్రహించవచ్చు. ఏది మన శరీర వర్ణన అనేటువంటిది చెప్తున్నాం. తర్వాత లింగ నిర్ధారణ. ఇక్కడ ఈ లింగ నిర్ధారణ అనేటువంటిది ఏ విధంగా ఉంది అనేటువంటిది మనం తీసుకుంటే వీటిలో వచ్చేసరికి ఒక స్త్రీ జీవి కానీ, ఒక పురుష జీవి కానీ, లేదా ఉభయ లైంగిక జీవి కానీ, లేదా వృద్ధి చెందడానికి కారణమయ్యేటువంటి కారకాల గురించి వివరించే అంశమే మనము లింగ నిర్ధారణ. జీవుల లింగ నిర్ధారణలో లైంగిక క్రోమోజోములు, వాటిపై ఉండే లింగ నిర్ధారణ జన్యువులు, పరిసరాల కారకాలు ప్రముఖ పాత్ర నిర్వహిస్తాయి. సాధారణంగా లింగ నిర్ధారణ ఫలదీకరణ సమయంలో జరిగిపోతుంది. కాబట్టి లింగ నిర్ధారణ అంటే స్త్రీ లేదా పురుష అభివృద్ధి వ్యూహరచనలను ప్రారంభించే ప్రాథమిక సంకేతం అని మాత్రమే మనం గ్రహించాలి. ఇక్కడ ఈ పాఠ్యాంశంలో లింగ నిర్ధారణలో క్రోమోజోముల పాత్ర, మానవుడు, డ్రోసోఫిలా, తేనెటీగలు మొదలైన వాటిలో ఏ విధంగా లింగ నిర్ధారణ జరుగుతుందో మనము ఇక్కడ తెలుసుకుంటున్నాం. లైంగిక క్రోమోజోములు. అధిక శాతం జంతువులలో ఒక జత క్రోమోజోములు లింగ నిర్ధారణకు కారణమవుతాయి. వీటిని లైంగిక క్రోమోజోములు లేదా ఆటోజోమ్స్ అంటున్నాం. అంటే ఇక్కడ మనకు లైంగిక క్రోమోజోములు అనేటువంటివి తీసుకుంటే ఏవి లైంగిక క్రోమోజోములు? XX, XY అనేటువంటివి, ఇవి ఒక జత, ఇవి ఒక జత. ఈ క్రోమోజోమ్స్ అనేటువంటివి మనకి ఏం చేస్తున్నాయి అంటే కనుక ఒక జత క్రోమోజోములు లింగ నిర్ధారణ
కారణమవుతున్నాయి. వీటిని మనం లైంగిక క్రోమోజోములు లేదా అల్లోజోమ్స్ అంటున్నాం. లైంగిక క్రోమోజోములు మినహా ఇతర క్రోమోజోములను మనము ఇక్కడ ఉన్నటువంటి దైహిక క్రోమోజోమ్ లేదా మనం ఉన్నటువంటి వీటిలో ఆటోజోమ్ అంటున్నాం. అంటే మనకు మిగతా ఉన్నటువంటి వాటిలో మనకున్నటువంటి 22 జతల ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ క్రోమోజోములు మనము దైహిక క్రోమోజోములు లేదా లైంగిక ఆటోజోమ్స్ అంటున్నాం. ఈ లైంగిక క్రోమోజోములు ఇతర క్రోమోజోములను భిన్నంగా ఉంటాయి. హెన్ కింగ్ నిర్వచించిన ప్రయోగాలు తెలియజేశాయి. అంటే లైంగిక క్రోమోజోములు ఇతర క్రోమోజోముల కంటే భిన్నంగా ఉంటాయని ఎవరు తెలియజేశారు అంటే ఇక్కడ మనకు హెన్ కింగ్ అనేటువంటి ఆయన నిర్వచించిన ప్రయోగాలు తెలియజేశాయి. ఫైరోకోరిస్ అనే నల్లిలో శుక్ర కణోత్పాదన పరిశీలించినప్పుడు 50% శుక్ర కణాలు ఒకే కేంద్రక నిర్మాణాన్ని పొందుతూ మిగిలిన 50% దాన్ని పొందకపోవడాన్ని హెన్ కింగ్ గమనించి ఆ నిర్మాణాన్ని ఎక్స్ దేహంగా పేర్కొన్నాడు. అంటే ఈ ఫైరోకోరిస్ అనేటువంటి నల్లిలో శుక్ర కణోత్పాదనను పరిశీలించినప్పుడు 50% శుక్ర కణాలు ఒకే కేంద్రక నిర్మాణాన్ని పొందగలిగి మిగిలిన 50% దాన్ని పొందలేకపోవడాన్ని హెన్ కింగ్ అనేటువంటి ఆయన ఆ నిర్మాణాన్ని గమనించాడు. ఆ నిర్మాణాన్ని ఏమంటున్నాడు అంటే ఎక్స్ దేహంగా పేర్కొన్నాడు. దాని ప్రాముఖ్యతను విశదీకరించలేదు. తర్వాత ప్రయోగాల్లో ఈ ఎక్స్ దేహమును ఒక క్రోమోజోమ్గా గుర్తించి దానిని ఎక్స్ క్రోమోజోమ్గా వ్యవహరిస్తున్నాం. ఇక్కడ టెనిబ్రియం మాలింటర్ అనే కీటకంపై జరిపిన ప్రయోగా ఫలితంగా స్టీవెన్సన్ విల్సన్లు వై క్రోమోజోమ్ లింగ నిర్ధారణ క్రోమోజోమ్గా గుర్తించారు. దీని ఆధారంగా వారు క్రోమోజోమ్ ఆధారిత లింగ నిర్ధారణ ఆవిష్కరించారు. ఈ విధానంలో ఎక్స్ క్రోమోజోమ్ స్త్రీ లక్షణాలను, వై క్రోమోజోమ్ పురుష లక్షణాలను కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఈ ఫైరోకోరిస్ అనేటువంటి నల్లిలో హెన్ కింగ్ అనేటువంటి ఆయన పరిశీలన చేసి ఏం చేశాడు, ఎక్స్ దేహాన్ని కనుగొన్నాడు. కానీ ఆయన పూర్తిగా ఆ ఎక్స్ దేహము ఏ విధంగా విధులు చేస్తున్నాయి అనేటువంటిది ప్రయోగం చేయలేదు, కానీ వాటిని గుర్తించినాడు. తర్వాత టెనిబ్రియం మాలింటర్ అనేటువంటి కీటకం పైన ఇక్కడ మనకు వచ్చేసరికి స్టీవెన్సన్ విల్సన్ అనేటువంటి శాస్త్రవేత్తలు ఏం చేశారు, క్రోమోజోమ్ను లింగ నిర్ధారణ క్రోమోజోమ్గా అంటే ఈ వై క్రోమోజోమ్ను లింగ నిర్ధారణ క్రోమోజోమ్గా గుర్తించారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి XYలో మనకు ఇక్కడ వై అనేటువంటి క్రోమోజోమ్ ఉంటుంది కదా, ఈ వై క్రోమోజోమ్ను లింగ నిర్ధారణ క్రోమోజోమ్గా గుర్తించి దాని ఆధారంగా వారు క్రోమోజోమ్ ఆధారిత లింగ నిర్ధారణ ఆవిష్కరణను ఈ విధానంలో ఎక్స్ క్రోమోజోమ్ స్త్రీ లక్షణాన్ని, వై క్రోమోజోమ్ పురుష లక్షణాలను కలిగి ఉంటున్నాడు. 2 లైంగిక క్రోమోజోమ్లు ఒకే విధంగా ఉంటే అంటే XX అనేటువంటి ఒకే రకమైన బీజకణాలను ఉత్పత్తి చేసే జీవిని సమయోగ బీజోత్పాదకము అని అంటారు. అది ఆ విధంగానే కాక 2 లైంగిక క్రోమోజోమ్లు భిన్నంగా ఉండి XY ఒకే లైంగిక క్రోమోజోమ్ కలిగి ఉండి X0 2 రకాల బీజ కణాలను ఉత్పత్తి చేస్తే దాన్ని విషమ సంయోగ బీజోత్పాదకతము అని వర్ణిస్తున్నాడు. ఈ విషమ సంయోగ బీజోత్పాదకాల్లో లైంగిక క్రోమోజోమ్ల ఆధారంగా లింగ నిర్ధారణ స్థూలంగా 2 రకాలుగా విభజించారు. పురుష విషమ సంయోగ బీజదాల లింగ నిర్ధారణ, స్త్రీ విషమ సంయోగ బీజ లింగ నిర్ధారణ. అంటే మనం ఇక్కడ 2 సమానమైనటువంటి లైంగిక క్రోమోజోమ్లు ఉంటే సమసంయోగము అంటున్నాము. లింగ నిర్ధారణలు 2 అసమానం అంటే ఒకటి X0 కానీ XY అనేటువంటిది ఉంటే విషమ సంయోగ బీజ, స్త్రీ విషమ సంయోగ అంటే ఇక్కడ పురుష విషమ సంయోగ బీజాలు, స్త్రీ విషమ సంయోగ బీజ లింగ నిర్ధారణ అనేటువంటిది మనం ఇక్కడ తెలుసుకుంటున్నాము. అందులో మనకు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది పరిశీలన అనేటువంటిది చేస్తే ఇక్కడ వీటిలో వచ్చేసరికి ఏ విధంగా ఉన్నాయో అది మనం గమనిస్తున్నాం. ఈ పురుష విషమ సంయోగ బీజ లింగ నిర్ధారణలో ఈ విధానంలో పురుష జీవులు 2 రకాల శుక్ర కణాలను ఉత్పత్తి చేశాయి. అవి ఫలదీకరణ చేసే అండాన్ని బట్టి లింగ నిర్ధారణ జరుగుతుంది. దీనినే XX XY పద్ధతి, XX X0 పద్ధతి అని 2 రకాలుగా వివరించవచ్చు. మనము ఇక్కడ
పురుష విషమ సంయోగ బీజ లింగ నిర్ధారణలో XX XY పద్ధతి, XX X0 పద్ధతి ఇవి ఎందులో జరుగుతాయో అనేటువంటిది మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. XX XY పద్ధతి అనేది ఈ రకమైన లింగ నిర్ధారణ మానవుడిలోను డ్రోసోఫిలాలోను కనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, మనకు ఇక్కడ కూడా బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాము, XX XY పద్ధతి అనేటువంటిది ఎందులో జరుగుతుంది, ఇలాంటి లింగ నిర్ధారణ అనేటువంటిది తీసుకుంటే మానవునిలోను డ్రోసోఫిలాలోను కనిపిస్తుంది. స్త్రీజీవి X క్రోమోసోమ్ కలిగిన అండాలను, పురుషజీవి X లేదా Y క్రోమోసోమ్ కలిగిన 2 రకాల శుక్ర కణాలను ఉత్పత్తి చేస్తాయి. ఫలదీకరణ సమయంలో X అండము Y క్రోమోసోమ్తో కలిస్తే పురుషజీవిగాను, XY అంటే X శుక్రకణంతో కలిస్తే స్త్రీజీవిగాను, XX గాను వృద్ధి చెందితే అది మనం స్త్రీజీవిగా చెప్తున్నాం. అంటే ఇక్కడ ఏ విధంగా ఉన్నాయి అంటే XX XY పద్ధతి పురుషుల విషమ సంయోగ బీజాల్లో ఇందులో జరుగుతున్నాయి అంటే మానవుడిలో డ్రోసోఫిలాలో జరుగుతున్నాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ XX X0 పద్ధతి ఈ రకమైన లింగ నిర్ధారణ నల్లులు, బొద్దింకలు, మిడతలు వంటి కీటకాల్లో జరుగుతాయి. XX X0 పద్ధతి నల్లులు, బొద్దింకలు, మిడతలలో జరుగుతుంది. వీటిలో పురుషజీవి ఉత్పత్తి చేసే శుక్ర కణాలలో సగము X క్రోమోసోమ్ను కలిగిన శుక్ర కణాలు, మిగిలిన సగము X క్రోమోసోమ్ లేని శుక్ర కణాలను ఉత్పత్తి చేస్తుంది. స్త్రీజీవి ఉత్పత్తి చేసే అండాలన్నీ X క్రోమోసోమ్ను కలిగి ఉంటాయి. ఫలదీకరణ సమయంలో X అండము X శుక్రకణంతో కలిసే స్త్రీజీవిగాను, X క్రోమోసోమ్ లేని శుక్రకణంతో కలిస్తే దాన్ని పురుషజీవిగాను మనము వృద్ధి చెందుతాయి. మనం ఇక్కడ పటంలో మానవుడు, మళ్ళీ తర్వాత మనకున్నటువంటి దాంట్లో తీసుకుంటే అక్కడ ఏ విధంగా ఏర్పడుతున్నాయో అనేటువంటిది మనం ఇక్కడ గమనిస్తాం. మానవుడిలోనూ ఒక ఉదాహరణ, మిడతలోనూ మనము ఒక ఉదాహరణ తీసుకుంటున్నాం. ఇది XX XY పద్ధతికి, ఇది XX X0 పద్ధతికి ఒక ఉదాహరణగా ఇచ్చాడు ఎలా చేయాలి. ఇక్కడ మనము ఏ అంటే ఆటోజోమ్స్, ఈ XX అనేటివి లైంగిక క్రోమోజోమ్లు, జంట ఆటోజోమ్స్ జంట లైంగిక క్రోమోజోమ్ల ద్వారా మనకు ఏ విధంగా ఏర్పడుతున్నాయో క్రాసింగ్ ఓవర్తో మనకు తెలియజేస్తున్నారు. ఇక్కడ స్త్రీ విషమ సంయోగ బీజ లింగ నిర్ధారణ. ఈ స్త్రీ విషమ సంయోగ బీజ లింగ నిర్ధారణలో మనం తీసుకుంటే ఈ విధానంలో స్త్రీజీవులు విషమ సంయోగ బీజదాలుగాను, పురుష జీవులు సమ సంయోగ బీజదాలుగా ఉంటారు. అంటే ఇంతవరకు మనము పురుష విషమ సంయోగ బీజ లింగ నిర్ధారణ తీసుకున్నాం. ఆ పురుష విషమ సంయోగ బీజదాల్లో మనం 2 రకాల పద్ధతులు ఏంటివి అంటే XX XY పద్ధతి, XX X0 పద్ధతి. XX XY పద్ధతి అనేది ఇందులో మానవుడిలోను బొద్దింకాలో మనకు మానవుడిలోను డ్రోసోఫిలాలో జరుగుతూ ఉంది. XX X0 పద్ధతి అనేటువంటిది నల్లుల్లోను, బొద్దింకల్లోను, మిడతల్లోనూ మనకు జరుగుతున్నాయి. అది ఒకటి మనము గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ స్త్రీలు విషమ సంయోగ బీజదాలు అనేటువంటివి తీసుకున్నప్పుడు ఇక్కడ వీటిలో మనం తీసుకుంటే స్త్రీజీవులు XY లైంగిక క్రోమోసోమ్లు కానీ XY లేదా X క్రోమోసోమ్ను మాత్రమే అంటే X0ను కలిగే ఉంటాయి. ఇవి 2 రకాలు మనకు, ఇవి కూడా 2 రకాల అండాలను ఉత్పత్తి చేస్తాయి. వీటిలో సగభాగం X క్రోమోసోమ్ భాగము Y క్రోమోసోమ్ను కలిగి లేదా Y క్రోమోసోమ్ లేకుండా ఉంటాయి. ఈ రకపు పురుష విషమ సంయోగ బీజదాల లింగ నిర్ధారణలో ఏర్పడేటువంటి XX XY XX X0 పద్ధతులకు విరుద్ధంగా ఉండటం వల్ల మనము తికమక పడతాము అనేటువంటి దాని ఉద్దేశంతో ఇక్కడ ఏమని పిలుస్తున్నారు అనేటువంటిది మనం తీసుకుంటే, అందువల్ల వీటిని X క్రోమోసోమ్ను Z అని, Y క్రోమోసోమ్ను W అని పేరుతో మార్చి పిలుస్తున్నాం. దీనిని అనుసరించి మనము ఈ విధానంలో లింగ నిర్ధారణను చెప్తున్నాం. ఇక్కడ స్త్రీలలో విషమ సంయోగ బీజదాలు అనేటువంటివి తీసుకున్నప్పుడు ఇందులో ZZ ZW పద్ధతి, Z0 ZZ రకానికి మనము 2గా విభజిస్తున్నాం. ఇక్కడ ZZ ఇక్కడ ఉన్నటువంటి ఈ ZZ అనేటువంటి దాంట్లో మనం తీసుకుంటే
ఈ రకమైన లింగ నిర్ధారణ పక్షులు, సర్వీస్ రూపాలు, కొన్ని చేపలలో జరుగుతుంది. వీటిలో స్త్రీజీవి సగభాగము జెడ్ క్రోమోజోమ్ అండాలను, సగభాగం డబ్ల్యూ క్రోమోజోమ్ కలిగిన అండాలను ఉత్పత్తి చేస్తుంది. పురుష జీవి అన్ని జెడ్ శుక్రకణాలను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. ఫలదీకరణలో జెడ్ శుక్రకణము జెడ్ అండముతో కలిస్తే పురుష జీవిగాను, డబ్ల్యూ అండముతో కలిస్తే స్త్రీజీవిగాను ఏర్పడుతూ ఉన్నాయి. ఇక్కడ మనకు జెడ్-డబ్ల్యూ పద్ధతి ఎందులో జరుగుతున్నాయి అనేటువంటి తీసుకుంటే పక్షులు, సర్వీస్ రూపాలు, కొన్ని చేపలలో మాత్రమే మనకు జరుగుతున్నాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ జెడ్0 పద్ధతి అనేటువంటి తీసుకున్న లేదా జెడ్0 పద్ధతి అనేది ఈ లింగ నిర్ధారణ ఎలా జరుగుతుంది అంటే సీతాకోక చిలుకలోను, కొన్ని మాతులలోను జరుగుతుంది. వీటిలో స్త్రీజీవులు సగభాగం జెడ్ అండాలను, సగభాగము 0 అండాలంటే అండాలు ఉంటాయి. పురుష జీవులు జెడ్ శుక్రకణాలను ఉత్పత్తి చేస్తాయి. ఫలదీకరణ సమయంలో ఈ జెడ్ శుక్రకణము జెడ్ అండముతో కలిస్తే పురుష జీవి, ఇక్కడ 0 అండంతో కలిస్తే స్త్రీజీవిగాను ఏర్పడుతూ ఉన్నాయి. ఇక్కడ మనం తీసుకుంటే ఏ విధంగా ఏర్పడుతున్నాయి అనేటువంటి పురుష జీవిగా ఏర్పడుతున్నాయి. ఇక్కడ మనకు జెడ్-డబ్ల్యూ పద్ధతి, జెడ్0 పద్ధతి అనేటువంటిది ఏర్పడుతున్నాయి. ఈ జెడ్-డబ్ల్యూ పద్ధతి అనేటువంటిది ఎందులో జరుగుతుంది అనేటువంటి పక్షులు, సర్వీస్ రూపాలు, కొన్ని చేపల్లో. జెడ్0 పద్ధతి అనేటువంటి సీతాకోక చిలుకల్లోను, కొన్ని మాతులలో మనకు జరుగుతూ ఉన్నాయి. ఈ స్త్రీలు విషమ సంయోగ బీజదాలు అనేటువంటిది. ఇక్కడ మానవుని లింగ నిర్ధారణలో తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంది మానవుని యొక్క లింగ నిర్ధారణ అనేటువంటిది తీసుకుంటే ఇక్కడ వీటిలో మనకు ఇంతకు ముందు వివరించిన విధంగా మానవుడిలో లింగ నిర్ధారణ XXXY రకం లింగ నిర్ధారణ జరుగుతుంది. మానవ క్యారియోటైప్లో 23 జతల క్రోమోజోములు ఉంటాయి. వీటిలో 22 జతలు దైహిక క్రోమోజోములు ఏఏ అంటే ఆటోజోమ్స్ను, మిగిలిన ఒక జత లైంగిక క్రోమోజోములు అల్లోజోమ్స్ను. దైహిక క్రోమోజోములు స్త్రీ పురుష జీవులలో ఒకే విధంగా ఉంటాయి, కానీ లైంగిక క్రోమోజోములు అనేటువంటివి భిన్నంగా ఉంటున్నాయి. స్త్రీలలో ఒక జత ఎక్స్ క్రోమోజోములు, ఇక్కడ ఒక జత ఎక్స్ క్రోమోజోములు గాను XX గాను, పురుషుడిలో XY క్రోమోజోములు గాను ఉంటాయి. పురుషులలో శుక్రోత్పాదన సమయంలో 2 రకాల శుక్రకణాలను ఉత్పత్తి అవుతాయి. ఇక్కడ మొత్తం శుక్రకణంలో 50% X శుక్రకణ క్రోమోజోములను, మిగిలిన 50% Y శుక్రకణం కలిగినటువంటి క్రోమోజోమ్ను కలిగి ఉంటాయి. కానీ స్త్రీలు కేవలం ఒకే రకమైన అండాలను ఉత్పత్తి చేస్తారు. అన్ని అండకణాలలో ఒక X క్రోమోజోమ్ మాత్రమే ఉంటుంది. అండకణాలను ఫలదీకరించే అవకాశము X క్రోమోజోమ్ అని కలిగిన శుక్రకణాలు కానీ Y క్రోమోజోమ్ను కలిగిన శుక్రకణాలను సమానంగా మనకు ఉంటుంది. అండకణము X క్రోమోజోమ్ను కలిగిన శుక్రకణంతో ఫలదీకరణం జరిగితే ఇక్కడ ఏర్పడుతుంది ఆడ శిశువు. Y క్రోమోజోమ్ కలిగిన శుక్రకణంతో ఫలదీకరణం చెందితే మగ శిశువు సంయుక్త బీజ అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ ఈ విధంగా మానవునిలో పుట్టబోయే శిశులింగ నిర్ధారణ లక్షణాలు శుక్రకణంపై ఆధారపడి ఉంటుంది. తల్లి గర్భంలో అభివృద్ధి చెందే శిశువు ఆడ శిశువుగా పుట్టడానికి 50% అవకాశము, మగ శిశువుగా పుట్టడానికి 50% అవకాశము ఉంటుంది. ఇక్కడ మన సమాజంలో ఆడపిల్ల జన్మించడానికి స్త్రీలే కారణము అని అసత్య భావన కారణంగా ఏం చేస్తుంటారు, స్త్రీలను నిందిస్తూ ఉంటారు, వెలివేస్తూ ఉంటారు. వారి పట్ల అనుచితమైన ప్రవర్తించడము అత్యంతంగా దురదృష్టకరం. ఇక్కడ మనం ఈ లింగ నిర్ధారణ అనేటువంటిది చేస్తే అక్కడ స్త్రీలు కారకుల, పురుషుల కారకుల లింగ నిర్ధారణ చేసేదానికి అనేటువంటి తీసుకుంటే 100% పురుషులే లింగ నిర్ధారణలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. స్త్రీజీవి అనేటువంటి దానికోసం 50% శుక్రకణాన్ని ఇస్తుంది. అదేవిధంగా పురుష జీవికి అయితే కన్నా 50% Y శుక్రకణాన్ని ఇస్తుంది. ఇక్కడ ఈ Y వచ్చినప్పుడు పురుషుడుగాను X అనేటువంటి శుక్రకణం స్త్రీతో అండకణంతో బీజకణంతో కలిస్తే ఆడ శిశువుగా జన్మిస్తున్నారు అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. పక్షులలో లింగ నిర్ధారణ, పక్షులలో జెడ్-డబ్ల్యూ లింగ నిర్ధారణ జరుగుతుంది. ఇదివరకే మనం తెలుసుకున్నాం. పక్షులలో స్త్రీజీవులు విషమ సంయోగ బీజోత్పాదకాలు, పురుష జీవులు సమ సంయోగ బీజోత్పాదకాలు. స్త్రీజీవి ఇక్కడ తీసుకుంటే XY అనే 2 లైంగిక క్రోమోజోములు ఉంటాయి. వీటిని
డబ్ల్యూ క్రోమోజోములు అంటారు. పురుష జీవిలో 2 ఎక్స్ క్రోమోజోములు ఉంటాయంటే వీటిని జెడ్ క్రోమోజోము అంటున్నాం. ఇక్కడ ఈ జెడ్ అనేటువంటి 2 జత పురుషులుగాను, జెడ్-డబ్ల్యూ అనేటువంటి స్త్రీ యొక్క లక్షణాలు అనేటువంటి మనం గుర్తుపెట్టుకోవాలి. మన గృహావరణంలో తిరుగులాడేటువంటి కోడి గాలస్ డొమెస్టికస్లో సాధారణంగా ఉన్నటువంటి కోడి గాలస్ డొమెస్టికస్ అంటాం. లింగ నిర్ధారణ ఏ విధంగా జరుగుతుందో మనం పరిశీలిద్దాం. కోడిలో 78 క్రోమోజోమ్స్ ఉంటాయి. వీటిలో 76 దైహిక క్రోమోజోములు, 2 లైంగిక క్రోమోజోములు. కోడిలోని లైంగిక క్రోమోజోములు కూడా జెడ్-డబ్ల్యూ క్రోమోజోములుగా పేర్కొంటారు. కోడి పెట్ట ఆడకోడి క్యారియోటైప్లో జెడ్-డబ్ల్యూ అనే లైంగిక క్రోమోజోమ్ ఉండటం వల్ల అది 2 రకాల అండాలను ఉత్పత్తి చేస్తుంది. వీటిలో సగభాగం జెడ్ క్రోమోజోమ్ను కలిగినవి, సగభాగము జెడ్ క్రోమోజోమ్ను, సగభాగము డబ్ల్యూ క్రోమోజోమ్ను కలిగినటువంటివి. అయితే కోడి పుంజు మగ కోడి మనకేం చేస్తుంది, జెడ్ క్రోమోజోమ్ను గల ఒకే రకమైన శుక్రకణాలను ఉత్పత్తి చేస్తుంది. ఫలదీకరణ సమయంలో జెడ్ శుక్రకణము డబ్ల్యూ అండకణముతో ఫలదీకరణం కలిస్తే అది కోడి పెట్టగాను, జెడ్ అండముతో కలిస్తే అది కోడి పుంజుగాను మనకు అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ చిత్రంలో మనము చూడొచ్చు కోడి పుంజుకున్నటువంటివి, కోడి పెట్టుకున్నటువంటి 76 దైహిక క్రోమోజోములు, 1 జత లైంగిక క్రోమోజోములు. కోడి పెట్టెలో 76 దైహిక క్రోమోజోములు, జెడ్-డబ్ల్యూ అనేటువంటి ఒక జత లైంగిక క్రోమోజోములు ఉన్నాయి. ఇక్కడ మనకి ఏ విధంగా ఏర్పడుతున్నాయో మనకు వీటిలో తీసుకుంటున్నాము. ఫిమియాలో లింగ నిర్ధారణ. ఫిమియా కాస్ట ఒక కీటకం. కొన్ని రకాల కీటకాలు మాతులలో Z0, ZZ రకము లింగ నిర్ధారణ జరుగుతుంది. ఇది వరకే తెలుసుకున్నాం. ఫిమియా స్త్రీ జీవిలో 60 దైహిక క్రోమోజోములు, 1 జెడ్ క్రోమోజోమ్, మొత్తం 60 క్రోమోజోములు ఉంటాయి. పురుష జీవిలో 60 దైహిక క్రోమోజోములు, 2 జెడ్ క్రోమోజోములు, మొత్తం 62 ఉంటాయి. స్త్రీజీవి విషమ సంయోగ బీజోత్పాదకాలు. ఇది సగభాగము జెడ్ క్రోమోజోమ్ను కలిగిన అండాలు, అంటే 30 దైహిక క్రోమోజోములు, 1 లైంగిక క్రోమోజోమ్ సగభాగం ఉంటుంది, అంటే అండకణముతో ఉంటుంది. పురుష జీవిలో అయితే సమసంయోగ బీజోత్పాదం. ఇవన్నీ జెడ్ క్రోమోజోమ్ను కలిగిన శుక్రకణాలు, అంటే 30 ఆటోజోమ్స్ ప్లస్ 1 జెడ్, అంటే మనకు జెడ్ శుక్రకణాన్ని ఉత్పత్తి చేసి ఉంటాయి. ఇవి ఇక్కడ సమసంయోగ. ఈ ఫలదీకరణ సమయంలో శుక్రకణము జెడ్తో కలిస్తే పురుషజీవిగాను, జెడ్ శుక్రకణము జెడ్ లేని అండకణంతో కలిస్తే స్త్రీజీవిగాను మనకు అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ మనం ఫిమియా పురుషజీవి, ఫిమియా స్త్రీజీవిని తీసుకుంటాము. అందులో మనకు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ ఈ చిత్రంలో మనము తెలుసుకుంటాము. ఇక్కడ వీటిలో మనకు ఈ సంకేతాలు అనేటువంటి జన్యు రూపాలు తీసుకుంటాం. శుక్రకణాలు, ఇక్కడ అండకణాలు, వీటిలో వచ్చేటువంటి మనకు ఈ సంతతి కూడా తెలుసుకుంటుంది. ఈ డ్రోసోఫిలా లింగ నిర్ధారణ జన్యు సమతులన సిద్ధాంతం. డ్రోసోఫిలా కీటకాల్లో కూడా మానవుడిలో లాగే XXXY రక లింగ నిర్ధారణ జరుగుతుంది. ఇది వరకే తెలుసుకున్నాం. అంటే XY క్రోమోజోమ్లో ఉండే జన్యువుల ఆధారంగా లింగ నిర్ధారణ జరుగుతుందనే భావన కలిగింది. ఇక్కడ XXXY, ఇది ఇక్కడ Y, ఈ X, ఇక్కడ XY కాదు. అయితే కొన్ని సందర్భాల్లో ఇది నిజం కాదు. ప్రధానంగా డ్రోసోఫిలా భావన సరికాదని తెలిసింది. ఈ కీటకాలలో లైంగిక క్రోమోజోమ్లతో పాటు ఆటోజోమ్లు కూడా లింగ నిర్ధారణలో పాలు పంచుకుంటాయి. డ్రోసోఫిలాలో 6 దైహిక క్రోమోజోమ్లు, 2 లైంగిక క్రోమోజోమ్లు, మొత్తం మనకు వచ్చేసరికి 8 క్రోమోజోమ్లు ఉంటాయి. పురుషజీవి క్యారియోటైప్ తీసుకుంటే 6 ఆటోజోమ్స్ ప్లస్ 1 XY గాను, స్త్రీజీవి యొక్క క్యారియోటైప్ అంటే క్రోమోజోమ్స్ అనేటువంటి తీసుకుంటే 6 ఆటోజోమ్స్ ప్లస్ 1 జత XX క్రోమోజోమ్లను కలిగి ఉంటుంది. ఈ డ్రోసోఫిలా లింగ నిర్ధారణకు మనం తీసుకున్నప్పుడు వివరించడాన్ని సిబి బ్రిడ్జెస్ జన్యు సమతులన సిద్ధాంతము ప్రవేశపెట్టారు. జీన్ బ్యాలెన్స్ థియరీ అని కూడా అంటారు. ఈ సిద్ధాంతం ప్రకారము మనం చూస్తే డ్రోసోఫిలా లింగ లక్షణాలు X క్రోమోజోమ్పై ఉండే స్త్రీ జన్యువుకు గాను, ఆటోజోమ్స్పై ఉండే పురుష జన్యువులకు
సంతులనంపై ఆధారపడి ఉంటుంది. పురుష లింగ నిర్ధారణ వై క్రోమోజోమ్కు ఎటువంటి పాత్ర లేదు, కానీ దానిపైన ఉండే జన్యువులు పురుష ఫలత్వాన్ని చేకూరుతాయని బ్రిడ్జెస్ నిర్ధారించాడు. కాబట్టి డ్రోసోఫిలా లింగ లక్షణము ఆ జీవిలోని ఎక్స్ క్రోమోజోమ్ సంఖ్య మరియు ఆటోజోమ్ జంటల సంఖ్య నిష్పత్తిని అనుసరించి ఉంటుంది. దీన్ని బట్టి లింగ సూచిక నిష్పత్తి అంటారు. లింగ సూచిక నిష్పత్తి ఎక్స్ క్రోమోజోమ్లపై ఆటోజోమ్ సంఖ్య X/A అనేటువంటి సూత్రం ఆధారంగా మనము జీన్ బ్యాలెన్స్ థియరీ, జన్యు సంతులన సిద్ధాంతాన్ని వివరిస్తాం. ఇక్కడ ఈ సమీకరణంలో మనం తీసుకుంటే ఒక క్రోమోజోమ్ స్త్రీ లింగ నిర్ధారణ విలువ 1.5 గాను, ఒక ఆటోజోమ్ జంట పుంలింగ నిర్ధారణ విలువ 1గా తీసుకుంటారు. ఇక్కడ ఆడజీవులలో క్షేకరణ విభజన సమయంలో ఎక్స్ క్రోమోజోమ్ అవియోజనం వల్ల ఏర్పడిన సంతతిని బ్రిడ్జెస్ అధ్యయనం చేశాడు. సంయోగ బీజోత్పాదన సమయంలో కలిగే క్షేకరణ విభజన 1, క్షేకరణ విభజన 2 చలన దశలో క్రోమోజోమ్లు అలీనత చెందకపోవడం లేదా విడిపోకపోవడాన్ని అవియోజనం అంటారు. దీని ఫలితంగా అసాధారణ క్యారియోటైపులు గల సంయోగ బీజదాలు ఏర్పడతాయి. కొన్నిటిని క్రోమోజోమ్ల సంఖ్య అధికంగాను A+XX, కొన్నిటిలో ఎక్స్ క్రోమోజోమ్ లేకపోవడము అంటే A ఆటోజోమ్స్ ప్లస్ క్రోమోజోమ్ 0గా జరుగుతుంది. ఇలాంటి అసాధారణ సంయోగ బీజాలు సాధారణ సంయోగ బీజాలతో ఫలదీకరణం చెందినప్పుడు ఎన్ప్లాయిడ్ క్యారియోటైపులు గల సంయోగ బీజాలు అంటే 2n+1 లేదా 2n-1గా మొదలు ఏర్పడతాయి. ఈ క్రోమోజోమ్ల అవియోజన ఫలితంగా ఏర్పడిన ఒక అసాధారణ అండము A0 అసాధారణ శుక్రకణము AXతో ఫలదీకరణం చెందినప్పుడు AAX0 మగజీవి ఏర్పడుతుంది. అదేవిధంగా ఒక అసాధారణ అండము AXXతో ఒక సాధారణ శుక్రకణం AYతో ఫలదీకరణం చెందినప్పుడు AAXY అనే ఆడజీవి ఏర్పడతాయి. వీటిలో AAXXY ఈగలు సాధారణ స్త్రీజీవులుగాను, AAX0 ఈగలు వంద్య పురుష ఈగలుగాను ఉండటాన్ని బ్రిడ్జెస్ గమనించాడు. ఎక్స్ క్రోమోజోమ్ ఉండటం వల్ల AAXXY ఈగల పురుషత్వం కలగ ఉండడం లేదని విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అదేవిధంగా AAX0 ఈగలలో ఒక ఎక్స్ క్రోమోజోమ్ తగ్గడం వల్ల సంపూర్ణ స్త్రీ లక్షణాలు కలగలేదు. మరో ప్రయోగంలో బ్రిడ్జెస్ ఒక త్రయస్థితిక AX అండ డ్రోసోఫిలాలు సాధారణంగా AAXY మగ డ్రోసోఫిలాతో సంపర్కించి వాటి సంతతిలో సాధారణ ద్వయస్థితి స్త్రీ పురుష జీవులతో పాటు త్రైస్థితిక ఆడజీవులను, సమలింగ జీవులు, అధిపురుష జీవులు, అతి స్త్రీ జీవులు లాంటి అసాధారణ ఈగలు ఏర్పడటాన్ని గమనించాడు. దీని ఫలితంగా ఏర్పడిన త్రైస్థితిక సమలింగ జీవుల లింగ నిర్ధారణకు అవసరమైన జన్యువులు ఆటోజోమ్లు కూడా ఉంటాయని విషయాన్ని ధృవీకరించాడు. ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, సిబి బ్రిడ్జెస్ అనేటువంటి ఆయన జన్యు సంతులన సిద్ధాంతంలో చేస్తున్నాడు. ఇక్కడ సాధారణంగా మనం లింగ నిర్ధారణ అనేటువంటిది ఎలా చేస్తున్నాము అంటే లైంగిక క్రోమోజోమ్ XXXY లైంగిక క్రోమోజోమ్లు ఉన్నాయి. ఆ లైంగిక క్రోమోజోమ్ల ఆధారంగా మనం లింగ నిర్ధారణ చేస్తూ ఉంటే ఆయన జీన్ బ్యాలెన్స్ థియరీ అనేటువంటిది సిబి బ్రిడ్జెస్ అనేటువంటి ఆయన జన్యు సంతులన సిద్ధాంతంలో ఇక్కడ వాటిలో ఏ విధంగా చేస్తున్నా అంటే దైహిక క్రోమోజోమ్ల ఆధారంగా లింగ నిర్ధారణ, లైంగిక క్రోమోజోమ్లే కాదు దైహిక క్రోమోజోమ్ల ద్వారా కూడా మనము లింగ నిర్ధారణ అనేటువంటిది చెయ్యొచ్చు అని చెప్తూ అందులోనే మనకు ఈ లింగ నిష్పత్తి సూచిక అనేటువంటిది సూచిస్తున్నాడు. ఏ విధంగా అనేటువంటిది మనం తీసుకుంటే ఇక్కడ సూత్రం అనేటువంటిది మనకి ఇక్కడ ఉంది చూడండి. ఎక్స్ క్రోమోజోమ్ల సంఖ్య బై ఆటోజోమ్ల సంఖ్య. మనకు ఎక్స్ క్రోమోజోమ్లు అనేటువంటివి ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా తీసుకుంటే ఆటోజోమ్స్ యొక్క సంఖ్య X/A అనేటువంటి నిష్పత్తి ఆధారంగా చేస్తున్నాడు. ఇక్కడ వాటిలో మనకు త్రయస్థితిక డ్రోసోఫిలా స్త్రీజీవిని, ద్వైస్థితిక డ్రోసోఫిలా కలిగినటువంటి పురుష జీవిని తీసుకొని అండకణాలు, ఇక్కడ త్రైస్థితికలో అంటే మనకు తీసుకున్నప్పుడు వాటి స్థితి 3 ఉన్నాయి ఆ దైహిక క్రోమోజోమ్లు, అదేవిధంగా లైంగిక క్రోమోజోమ్లు 3 ఉన్నాయి. ద్వైస్థితిగా తీసుకున్నప్పుడు డ్రోసోఫిలా పురుష జీవిలో మనకు 2
ఆటోజోమ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఒక జత లైంగిక క్రోమోజోమ్లు అనేటువంటివి 2 ఉన్నాయి. ఇక్కడ వీటిలో మనకు వీటిని ఆధారంగా తీసుకుని మనకు ఈ లింగ నిర్ధారణ అనేటువంటిది చేస్తూ ఉన్నప్పుడు అందులో మనకు త్రయస్థితిక స్త్రీజీవి, త్రయస్థితిక సమలింగ జీవి, ఇక్కడ ద్వయస్థితిక స్త్రీజీవి, ద్వయస్థితిక పురుషజీవి, త్రయస్థితిక సమలింగ అధి పురుషజీవి, అధి స్త్రీజీవి, ద్వయస్థితిక స్త్రీజీవి అనేటువంటిది ఏర్పడుతున్నాయి అనేటువంటిది తెలియజేస్తున్నారు. ఇక్కడ సిబి బ్రిడ్జెస్ తన ప్రయోగాల ద్వారా సాధారణ ద్వయస్థితిక స్త్రీ పురుషులతో పాటు త్రయస్థితిక స్త్రీజీవి, త్రయస్థితిక సమలింగ జీవి, అధి పురుష జీవి, అతి స్త్రీ లాంటి పలు లింగ రూపాలను ఉత్పత్తి చేశాడు. పైన సూచించిన సమీకరణాన్ని అనుసరించి వాటిలో సూచికా నిష్పత్తిని కూడా గణించాడు. మనకి ఇక్కడ ఏ విధంగా ఉన్నాయి సూచికా నిష్పత్తులు అనేటువంటివి మనకు తీసుకుంటే ఇందులో మనం చూస్తున్నాం. ఈ డ్రోసోఫిలాలో లింగ నిష్పత్తి అనేటువంటిది ఎలా జరుగుతుంది, ఈ లింగ సూచికా నిష్పత్తులు వాటి యొక్క లింగ రూపాలు. ఆటోజోమ్ల స్థితి ప్లస్ లైంగిక క్రోమోజోమ్లు. ఇక్కడ ఆటోజోమ్ల జంట సంఖ్య నిష్పత్తి మనకు X/A అంటే ఇక్కడ X క్రోమోజోమ్ల సంఖ్య బై ఆటోజోమ్ల సంఖ్య. ఇక్కడ లింగ నిష్పత్తిలో మనకి ఇక్కడ ఆటోజోమ్లు అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయి, ఆటోజోమ్ల స్థితి లైంగిక క్రోమోజోమ్ ఒక జత మనకున్నటువంటి ఇక్కడ వీటిలో ఎన్ని ఉన్నాయి అనేటువంటి తీసుకుంటే ఆటోజోమ్ జంట సంఖ్య తీసుకున్నప్పుడు మనకు 3 ఉన్నాయి. 3/3. దీన్ని మనం ఏమి చేస్తున్నాము 1.0 స్త్రీజీవి గాను, అదేవిధంగా ఆటోజోమ్లు అనేటువంటి ప్లస్ XYతో తీసుకుంటే ఇక్కడ కూడా ఆటోజోమ్ జంటల సంఖ్య 3 వస్తాయి. ఇక్కడ వీటిలో మనకు 3/1.5 అంటే ఇక్కడ మనకు ఒక X క్రోమోజోమ్ లేదు Y ఉంది అంటే ఈ Y క్రోమోజోమ్ లింగ నిర్ధారణ ఉండొచ్చు ఉండకపోవచ్చు. దీన్ని మనం కౌంట్ అనేటువంటి X క్రోమోజోమ్ల సంఖ్య ఆటోజోమ్ సంఖ్య తీసుకోవాలి కాబట్టి మనకి ఇక్కడ 1.5 ఉంది. 0.5 పురుష జీవిగా ఏర్పడుతున్నాయి. ఇక్కడ AAX0 పద్ధతి, ఇక్కడ AAX0 అనేటువంటి తీసుకుంటే ఇక్కడ కూడా మనకు ఏర్పడుతున్న 0.5 పురుష జీవిగానే ఉన్నాయి. ఇక్కడ AA ప్లస్ XY ఇందులో కూడా మనకు ఆటోజోమ్ జంటల సంఖ్య తీసుకున్నప్పుడు వాటి యొక్క జంటల సంఖ్యను మనం ఏం చేస్తున్నాం మామూలు ఒకదాన్ని 1.5గా తీసుకుంటున్నాము. ఇక్కడ 3/3 ఇక్కడ తీసుకుంటే కనుక మనకు 1.0 వస్తుంది స్త్రీజీవి. ఇక్కడ ఆటోజోమ్స్ అనేటువంటివి ప్లస్ ఇక్కడ X క్రోమోజోమ్లు తీసుకున్నప్పుడు ఈ వీటిలో మనకు 3 ఆటోజోమ్ జంటల సంఖ్య, అదేవిధంగా X క్రోమోజోమ్లు అనేటువంటివి మనకు 4.5 ఉన్నాయి. ఇక్కడ తీసుకుంటే 1.5 అతి స్త్రీజీవి ఏర్పడుతుంది. ఇక్కడ ఆటోజోమ్స్ అనే త్రయస్థితికలో ఉన్నటువంటి తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసరికి ఈ జంట క్రోమోజోమ్లు అనేటువంటివి తీసుకుంటే వీటిలో కూడా మనకు 0.67 సమలింగ జీవులు ఏర్పడుతున్నాయి. సేమ్ ఇంకా ఇక్కడ కూడా మళ్ళీ మనకు అదే స్థితిలో సమలింగ జీవి ఏర్పడుతుంది. ఇక్కడ త్రైస్థితిలో ఉన్నటువంటి ఆటోజోమ్స్ను XY ఇక్కడ Y అనేటువంటిది మనకు లింగ నిర్ధారణకు లేదు కాబట్టి వీటిలో కూడా మనకు ఏ విధంగా ఏర్పడితే 0.33 అధి పురుష జీవి అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ విధంగా వీటిలో మనకు వచ్చేసరికి త్రైస్థితిక క్రోమోజోమ్లు వీటిలో మనకు తీసుకుంటే ఇక్కడ త్రైస్థితిక స్త్రీజీవి కూడా ఏర్పడుతూ ఉంది. ఇది ఒక ఫార్ములా అనేటువంటిది ఉంది. ఇప్పుడు ఒకరోజు చెప్తా వాటిని ఏ విధంగా మనకు ఉన్నది. పై పట్టికను అనుసరించి డ్రోసోఫిలాలో లింగ సూచిక నిష్పత్తిని XA విలువ X/A విలువ 1.0గా ఉంటే అది స్త్రీజీవిగాను, అదేవిధంగా 0.5గా ఉంటే పురుషజీవిగాను వృద్ధి చెందుతాయి. ఈ X/A విలువ 0. ఇక్కడ 0.5గాను 1.0కు మధ్య ఉంటే అక్కడ 0.67 సమలింగ జీవిగాను, 1.0 కంటే ఎక్కువగా ఉంటే 1.5 ఉంటే అతి స్త్రీజీవిగాను, 0.5 కంటే తక్కువగా ఉంటే అది అధి పురుష జీవిగాను, 0.33గా అభివృద్ధి చెందుతాయి. సమలింగ జీవుల్లో క్షీణించిన స్త్రీ పురుష కోశాలు 2 ఉంటాయి.
బ్రిడ్జెస్ పరిశోధన ఆధారంగా ఎక్స్ క్రోమోసోములు దైహిక క్రోమోసోములు జంటల సంఖ్య మధ్య గల నిష్పత్తిని లింగ సూచిక నిష్పత్తి డ్రోసోఫిలా లింగ నిర్ధారణలో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. దీన్ని బట్టి డ్రోసోఫిలా వై క్రోమోసోంపై క్షీరదాలో ఉండే SRY జన్యువు ఉండదని, అందువల్ల అది సంకేతించే ముష్క నిర్ధారిత కారకం కూడా ఉందని తెలుస్తుంది. ఇక్కడ TDF క్షీరదాల్లో అభివృద్ధి చెందే బీజకోశాన్ని ముష్కంగా మార్చివేస్తుంది. కానీ ఈ వై క్రోమోసోమ్ జన్యువులు డ్రోసోఫిలాలో పురుష ఫలత్వాన్ని శుక్రకణాల విభేదానికి తోడ్పడతాయి. వై క్రోమోసోమ్ లేని పురుష జీవి X0లోని శుక్రకణాలు చలరహితంగా ఉంటాయి అనేటువంటిది మనము తీసుకుంటా ఉన్నాం.